ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. యానిమేషన్ ప్రపంచంలో భారత్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దేశ వృద్ధిలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా త్వరలో భారత్ అవతరించనుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. జపాన్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో పురుషుల సింగిల్స్లో బంగారు పతకం కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ సుకాంత్ కదం. వార్తల వివరాలు. యానిమేషన్ ప్రపంచంలో భారత్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి తన మనసులో భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 115వ సంచిక ఈ రోజు ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతదేశ గేమింగ్ పరిధి వేగంగా విస్తరిస్తోందని, భారతీయ ఆటలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. భారతీయ యానిమేషన్ పాత్రలు, యానిమేషన్ సినిమాల కంటెంట్, సృజనాత్మకత ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. యానిమేషన్ ప్రపంచంలో భారత్లో తయారీ, భారతీయులచే తయారీ అన్నవి ప్రబలంగా నాటుకుపోయాయని ప్రధానమంత్రి తెలియజేస్తూ, आज हमारे युवा ओरिजिनल इंडियन कंटेंट जिसमें हमारी संस्कृति की झलक होती है वो तैयार कर रहे हैं. इन्हें दुनिया भर में देखा जा रहा है. एनिमेशन सेक्टर आज एक ऐसी इंडस्ट्री का रूप ले चुका है कि जो दूसरी इंडस्ट्रीज को ताकत दे रहा है. जैसे इन दिनों VR टूरिज्म बहुत फेमस हो रहा है. आप वर्चुअल टूर के माध्यम से अजंता की गुफाओं को देख सकते हैं, कोणार्क मंदिर के कॉरिडोर में टहल सकते हैं या फिर वाराणसी के घाटों का आनंद ले सकते हैं. ये सभी VR एनिमेशन भारत के क्रिएटर्स ने तैयार किए हैं. పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులోని పెట్రాపోల్లోని ల్యాండ్ పోర్ట్ వద్ద కొత్తగా నిర్మించిన ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని మైత్రి ద్వార్ కార్గో గేట్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు. ఉత్తర 24 పరగణాస్ జిల్లాల్లో ఉన్న పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్ దక్షిణ ఆసియాలో అతిపెద్ద ల్యాండ్ పోర్టుగా ఉండడమే కాకుండా రెండు దేశాల మధ్య వాణిజ్యానికి కీలకమైన గేట్వేగా పనిచేస్తోంది. భారత్ బంగ్లాదేశ్ పౌరులకు అంతర్జాతీయ వాణిజ్యం క్రాసింగ్లను సులభతరం చేయడం ఈ ప్రయాణికుల టెర్మినల్ లక్ష్యం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా త్వరలో భారత్ అవతరించనుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఈ రోజు గుజరాత్ గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో 17వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ వేడుకలో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సుస్థిరమైన సమగ్ర పట్టణ రవాణాను ఏర్పరచడంలో ప్రభుత్వం అద్భుతమైన పురోగతిని సాధించిందని అన్నారు. గత సంవత్సరాల్లో దేశంలో 725 కిలోమీటర్లకు పైగా పనులు ప్రారంభించగా మరో 974 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ నిర్మాణంలో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9 విభిన్న విభాగాలలో అధికారులకు పట్టణ రవాణాలో ఉత్తమ ప్రాజెక్ట్ అవార్డులను మంత్రి అందించారు. దేశ వృద్ధిలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం అంతరిక్ష రంగానికి 1000 కోట్ల రూపాయల వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ప్రారంభించిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు ప్రపంచ ఆవిష్కరణ వేదికపై భారతదేశ పాత్రను ముందుకు తీసుకువెళ్లేందుకు నిబద్ధతను తెలియజేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమాలు భారతదేశ వైజ్ఞానిక నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా పరిశ్రమలు, వనరులలో ప్రపంచ మార్పులను తట్టుకోగల స్థిరమైన, స్వావలంబనతో కూడిన ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు పదాతి దళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత సైన్యంలోని అన్ని విభాగాల, శ్రేణుల అచంచలమైన స్ఫూర్తి, ధైర్యాన్ని సామాజిక మాధ్యమం వేదికగా కొనియాడారు. పదాతి దళ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ దేశ భద్రతకు భరోసా ఇస్తారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పదాతి దళ సిబ్బందికి రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశాన్ని రక్షించడంలో ఈ దళం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విశాఖ, విజయవాడ నగరాల మధ్య కొత్తగా విమాన సర్వీసులు విశాఖ విమానాశ్రయంలో ఈరోజు కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోందని, ఈ బెదిరింపులను అరికట్టడానికి ఎక్స్, లా ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్ సహకారం తీసుకుంటున్నామని వివరించారు. సివిల్ ఏవియేషన్లో ఉన్న 2 చట్టాల్లోనూ మార్పులు చేస్తున్నామని, బెదిరింపులకు పాల్పడుతున్న వారికి విమాన ప్రయాణం నిషేధించాలనే ఆలోచన చేస్తున్నామని తెలియజేస్తూ తాలూకా ఫేక్ బాంబ్ థ్రెట్స్ ఏదైతే గత 10 రోజులుగా జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దీని మీద చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి ఏవైతే ప్రధాన వింగ్స్ ఉన్నాయో అందరి తాలూకా సపోర్ట్ తీసుకొని ఈ సిచ్యువేషన్ ని ఏ రకంగా మనం ఆపాలనే ఆలోచనతో అన్ని నిర్ణయాలు కూడా తీసుకొని ఎవరైతే దీనికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో ఒక చట్టం తీసుకొని వచ్చి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష విధించే విధంగా పెనల్టీ కూడా పెట్టే విధంగా ఒక మార్పు తీసుకొని వస్తూ అలాంటి వ్యక్తుల్ని ఫ్లయింగ్ నుంచి కూడా బ్యాన్ చేసే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నా అవి లైవ్ చెస్ రేటింగ్స్లో 2800 మార్కును దాటినందుకు భారత్ చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక వేదికగా అభినందించారు. భారతదేశం గర్వపడేలా చేయడంలో ఆయన అసాధారణమైన ప్రతిభను, పట్టుదలను నరేంద్ర మోదీ తన సందేశంలో కొనియాడారు. ఇది చాలా మంది యువకులను చెస్ ఆడేందుకు ప్రపంచ వేదికపై ప్రకాశించేలా స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురం సమీపంలోని ముత్తలపోజి ఫిషింగ్ పోర్ట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ప్రకటించారు. ఈరోజు తిరువనంతపురంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన కొత్త వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక ఆధారంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన 177 కోట్ల రూపాయల వ్యయాన్ని 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరిస్తాయన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 106 కోట్ల 20 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్ల 80 లక్షల రూపాయలు అందిస్తుందని ఆయన వివరించారు. జపాన్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2024లో భారత స్టార్ షట్లర్ సుకాంత్ కదమ్ పురుషుల సింగిల్స్లో బంగారు పతకాన్ని తన భాగస్వామి దినేష్ రాజయ్యతో కలిసి పురుషుల డబుల్స్లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. సింగిల్స్ ఫైనల్లో సుకాంత్ సహచర భారత షట్లర్ తరుణ్తో తలపడి 21-12, 21-10 స్కోరుతో విజయం సాధించారు. గుజరాత్ అహ్మదాబాద్లో మహిళల భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 260 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు ముందు ఉంచింది. కడపటి వార్తలందే సమయానికి భారత మహిళా జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యానిమేషన్ ప్రపంచంలో భారత్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దేశ వృద్ధిలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా త్వరలో భారత్ అవతరించనుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.